నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. జనరల్‌గా భారతదేశంలో బుల్డోజర్ రాజ్యం అని జెప్పి ఒక రాష్ట్రానికి యూపీకి ఒక పేరుంది. జనరల్‌గా అవసరమైనప్పుడు ఇది వాడుతుంటారు. మరి అదృష్టమో, దురదృష్టమో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ బుల్డోజర్ రాజ్యం తెలంగాణలో కూడా తీసుకొచ్చారన్న ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇప్పుడు హైడ్రాని ఏర్పాటు చేశారు. హైడ్రా ఆలోచన అంటే ఆ విషన్ మంచిదే. ఏది ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి. అక్రమాలని ప్రోత్సహించకూడదు. అయితే ఇక్కడ ఎక్కడ ఎఫెక్ట్ కొట్టిందంటే హైడ్రా వల్ల ఫస్ట్‌లో బడా బడా అధికారులు లేదా బడా బడా రాజకీయ నాయకులకి సంబంధించిన ఫార్మ్ హౌస్‌లను డిమాలిష్ చేసి, తర్వాత పేదల దగ్గరికి వచ్చి ఉండి ఉంటే బాగుంటుండే నంబర్ 1. నంబర్ 2 నోటీసులు ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఫాలో అయితే బాగుంటుండే. టైం గూడా ఇవ్వకుండా పేదల ఇళ్ళుని హైడ్రా ఫామ్ అయిన కొత్తల్లో కొట్టేయటం వల్ల ప్రజల్లో నెగెటివ్ పెరిగింది. ఇప్పుడు అదే హైడ్రాని ఉపయోగించి ప్రెజెంట్ హైదరాబాదులో ఈ చిన్న చిన్న రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తుల దుకాణాన్ని నోటీస్ ఇవ్వకుండా, ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం లేపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి. దీని మీద భారీ ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత నడుస్తూ ఉంది. అది ఓల్డ్ సిటీలో కావచ్చు, సనత్ నగర్లో కావచ్చు, హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు హైడ్రా ద్వారా చిరు వ్యాపారస్తుల్ని ఇన్ఫర్మేషనే లేకుండా లేపడేస్తున్నారు. మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ బ్రతుకు తెరువు బాధ్యత ప్రభుత్వాన్ని కాదా? కేంద్రంలో దీని మీద ఒక చట్టం ఉంది చిరు వ్యాపారస్తుల మీద. ఆ చట్టాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వం చట్టానికి తోటాలు పొడుస్తుంటే ఎవరు కాపాడతారు అన్న ప్రశ్న ఉద్భవిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ప్రజా వ్యతిరేకత ఒకవైపు వస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా విపక్షంలాగా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకొక సైడు అది జీవన్ రెడ్డి కావచ్చు, డి శ్రీనివాస్ కొడుకు సంజయ్ కావచ్చు, మరి ఆ పార్టీకి సంబంధించిన విజయశాంతి పార్టీకి ఎగనెస్ట్గా చేసిన వ్యాఖ్యలు మండలిలో కావచ్చు, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇట్లా లిస్టు పెద్దగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే విమర్శలు చేస్తూ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదులో ఈ చిరు వ్యాపారస్తుల మీద జరుగుతున్న దాడిని డీటెయిల్డ్గా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంతవరకు కరెక్టో, ఏ విధంగా హేతుబద్ధమైంది, ప్రభుత్వం చేయవలసింది ఇదేనా, ఇంకేమైనా ఉందా అన్న విషయాలు పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంతకుముందు నేను ప్రస్తావించాను, పేదల బతుకులు చిత్రమవుతున్నాయి. ప్రజాపాలన అంటూ ప్రగల్భాలు పలికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పార్లమెంటు చేసిన వీధి వ్యాపారుల జీవన ఉపాధి రక్షణ క్రమబద్ధీకరణ చట్టం 2014ని పూర్తిగా నీరుగార్చింది. చిరు వ్యాపార హక్కులను కాపాడాల్సింది సర్కారే. ఇప్పుడు మరి వారి పొట్టకొట్టి బుల్డోజర్ని దింపుతుంది కదా. ఇప్పటికే హైడ్రా పేరుతో సామాన్యుల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా వీధి వ్యాపారాలు, ఉపాధి గూడులను నేలమట్టం చేస్తూ నిరంకుశంగా ముందుకెళ్తా ఉంది హైదరాబాద్ సిటీలో. వాస్తవంగా కేంద్ర చట్టం ప్రకారం వీధి వ్యాపారాలను తొలగించే ముందు సమగ్ర సర్వే నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2, వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసిన తర్వాత వారి స్థానాల్ని మార్చాలా, రీలొకేట్ చేయాలా. కానీ కాంగ్రెస్ పాలనలో ఈ నిబంధనలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. కేవలం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ రీలొకేషన్ చర్యలు చేపట్టకుండా వారి వ్యాపారాలను కూల్చివేసి జీవితాల్ని రోడ్డున పాలు చేస్తుంటే ఏమనాలి? కనీసం సామాగ్రి సర్దుకుపోవటానికి కొంత టైం ఇవ్వమని అడిగితే కూడా ఇవ్వకుండా షెడ్లుని కూల్చివేస్తున్న తీరు తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త వెండింగ్ జోన్లు ఏర్పాటు చెయ్యకపోగా, ఉన్నవి నిర్వహణ చేపట్టలేకపోగా ఒకే రోజు 798 పైగా షెడ్యూల్ను తొలగించి వేలాది మంది కుటుంబాలని రోడ్డున పడేశారు. రేవంత్ రెడ్డి మేం తినే కంచంలో మట్టి పోస్తున్నారంటూ బాధిత వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు
భారీగా ఆవేదనని, ఆందోళనని వ్యక్తం చేస్తున్న సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి హైదరాబాద్‌లో. జీహెచ్ఎంసీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుంది. వీధి వ్యాపారాల చట్టానికి జీహెచ్ఎంసీ తూట్లు పొడుస్తున్నట్టు కాదా? వ్యాపారాలు కొనసాగించే జోన్లను గుర్తించి స్వేచ్ఛగా విక్రయాలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాల్సినటువంటి అధికారులు అనర్హులకు కొమ్ము కాయటం కాదా? వీధి వ్యాపారస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించాల్సిన చోట కొందరు అధికారులు రాజకీయ నాయకులకు దాసోహం అయిపోయి ఈ చర్యలు చేపడుతున్నారా? ఫలితంగా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా అనర్హులు అధికారులు కలిసి అక్రమ దందాకి తెరలేపారా? ఫర్ ఎగ్జాంపుల్, సనత్ నగర్ ప్రధాన రహదారి కేంద్రంగా స్ట్రీట్ వెండర్ జోన్స్ అక్రమాలకు అడ్డాగా మారింది. వీధి వ్యాపారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల చేతుల్లో ఈ దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జోన్లు లేవు. నిరంతరం వ్యాపారాలు చేసుకునే జోన్లు అంటే గ్రీన్ జోన్, పాక్షికంగా ఎంపిక చేసిన సమయాల్లో మాత్రమే వ్యాపారాలు చేసుకునే జోన్లు అంటే యాంబర్ జోన్స్. మూడోది, వ్యాపారాలు నిషేధించిన జోన్లు రెడ్ జోన్ ఎంపిక చేయాలా, మరి చేయలేదే. స్ట్రీట్ వెండర్గా గుర్తించిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదే. తోపుడు బండ్ల నిర్వాహకులకి, ఎలక్ట్రీషియన్సు, రోడ్ల వెంబటి చిన్న చిన్న దుకాణాలు, చేపలు, పళ్ళ వ్యాపారాలు, టైలరింగు తదితర వ్యాపారాలను అర్హులుగా గుర్తించి వారికి 10,000 రూపాయలు రుణం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరేమంటారు? వ్యాపారాల్లో ఎక్కువ శాతం చదువుకోని వాళ్ళు ఉండటంతో వారి వ్యాపార వృద్ధికి జీహెచ్ఎంసీ అర్బన్ కమిటీ డెవలప్మెంట్ విభాగం అధికారులు అవసరమైన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ గడిచిన 2.5 సంవత్సరాల్లో వీధి వ్యాపారుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవు. ఉన్నవారిని ఉన్న పళంగా ఖాళీ చేస్తూ వాళ్ళ జీవితాల్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో మల్లేపల్లి, ఐటీఐ, మెట్టుగూడ, సనత్ నగర్, శిల్పారామం లాంటి ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్ జోన్స్ ఏర్పాటు చేశారు గతంలో. స్థానికంగా చిరు వ్యాపారాలకు ఆర్థికంగా చేయూతను కూడా ఇచ్చారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సర్వే ద్వారా 1,66,340 మంది స్ట్రీట్ వెండర్స్ గుర్తించారు. వాళ్ళకి కార్డులు కూడా ఇచ్చారు. గతంలో 3 విడతల్లో రుణాలు ఇచ్చి ఆదుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక్కటంటే ఒక్కటి వీధి వ్యాపారులకు ప్రత్యేక స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతుంది కదా అనేది నా వాదన. ఇక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈ స్టాల్స్. జీహెచ్ఎంసీ గుర్తించిన వీధి వ్యాపారులకు గత ప్రభుత్వం వాళ్ళు నిర్మించి ఇచ్చిన స్టాల్స్ మొత్తం పక్కదారి పట్టాయి. గతంలో వీధి వ్యాపారుల చేతుల్లో ఉన్నటువంటి ఈ స్టాల్స్ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఎందుకు? గత ప్రభుత్వంలో ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీధి వ్యాపారుల కోసం సనత్ నగర్ పారిశ్రామిక వాడ పార్కుకు ఆనుకొని ప్రహరీ గోడ వెంట 18 స్టాల్స్ నిర్మించి అర్హులకి అందజేశారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొద్ది రోజులు వీధి వ్యాపారులు దీన్ని వినియోగాలకు తెచ్చుకున్నారు. తర్వాత మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్లో ఇప్పుడు అవి పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఒక ఎగ్జాంపుల్, ప్రతి ఆదివారం సనత్ నగర్ ప్రధాన రహదారిపై కొనసాగే అంగడిలో ఈ జీహెచ్ఎంసీ వీధి వ్యాపారుల స్టాల్స్ ఒక్కొక్కటి 2,000 నుంచి 4,000 వరకు అద్దెను వసూలు చేస్తున్నారు. ఇది జరుగుతుంది. 2 ఏళ్ల కాలంలో జీహెచ్ఎంసీ నిర్మించిన స్టాళ్లకు ధీటుగా ఇక్కడి ఫుట్పాత్ని ఆక్రమిస్తూ రాజకీయ బలాన్ని ప్రదర్శిస్తూ ఇతర పక్షాలకు చెందిన వారి పదుల సంఖ్యలో సొంతగా దుకాణాలు నిర్మించుకున్నారు. ఈ వీధి వ్యాపారాలకు దక్కవలసిన, చిన్న వ్యాపారస్తులకు దక్కవలసిన స్టాల్స్ ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్న, రాజకీయ బలంతో ఫుట్పాత్లు ఆక్రమిస్తూ సొంత నిర్మాణాలు జరుపుకుంటున్నా సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప అక్రమాలు తొలగించటం అనే పనిని చేపట్టడం లేదు. ఇది బాధాకరమైన అంశం. ఏదేమైనా వీధి వ్యాపారులు గౌరవప్రదంగా తన వ్యాపారాలు చేసుకునే విధంగా గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన స్టాళ్లు లక్ష్యానికి దూరంగా ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది అనేది వినిపిస్తూ ఉంది మనకి ప్రధానంగా.
ఇక వెండింగ్ జోన్లు నిరుపయోగ నగరంగా ప్లాస్టిక్ రహితంగా మార్చే క్రమంలో అప్పటి శిరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వ్యర్థాల నుంచి తయారు చేసినటువంటి వాటితో వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు తన దైన శైలిలో అప్పట్లో ముందుకెళ్ళిన ఎగ్జాంపుల్ మనం అభినందించాలా. ఈ క్రమంలో మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా ఉన్నటువంటి అండర్ పాస్ బ్రిడ్జి పక్కన దాదాపుగా 40కి పైగా వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయడంతో చిరు వ్యాపారులకు అప్పట్లో ఎంతో మేలు జరిగిన మాట వాస్తవం. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాస్తు ఆ స్థలం ఓ ప్రైవేటు వ్యాపారస్తుడికి చెందింది కావటంతో కోర్టులో కేసు వేయటంతో వెండింగ్ జోన్ల నిర్వహణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో జీవనోపాధి కోసం చిరు వ్యాపారస్తులు చేసేదేమీ లేక నగరంలో ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన వ్యాపారాలు పెట్టుకొని బ్రతుకు తెరువు కొనసాగించడం మొదలుపెట్టారు. అప్పట్లో చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వెండింగ్ జోన్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎందుకు? వెండింగ్ జోన్ల స్థలంపై ఉన్న వివాదాలని పరిష్కరించి అందుబాటులోకి తీసుకురావలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కదా. ఇది కదా చిరు వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో, వరల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా రిమూవ్ చేస్తున్నటువంటి సంఘటన చిరు వ్యాపారస్తులు కి సంబంధించిన ఇవన్నీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ షెడ్లు ఏదైతే ఉన్నాయో, ఆశ్చర్యం ఏంటంటే కొన్ని చోట్ల అసలు అక్కడ ఫుట్పాత్లు తొలగిస్తున్నాం రోడ్లకి కంఫర్ట్గా ఉండటం కోసమని ప్రభుత్వం చెప్తుంది. కానీ కొన్ని చోట్ల అసలు ఫుట్పాత్లు లేని చోట్ల కూడా చిరు వ్యాపారస్తులు పైన ఎక్కడో బోర్డు పెట్టుకుంటే అది పాదచారులకి రోడ్డుకి అడ్డం లేకుండా ఉన్నా కూడా దాన్ని కూడా పీకేసి పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంత అర్థవంతమైన పని? నిజంగా ఫుట్పాత్లు లేని చోట కూడా దీన్ని తీసేయటం ఒకటైతే, అసలు ఫుట్పాత్ మీద రోడ్డు మీద లేకుండా బోర్డు పైన ఎక్కడో ఉంటే దాన్ని కూడా తీసేసి ఈ విధంగా ముందస్తు సమాచారం లేకుండా కనీసం వాళ్ళ సామాన్ తీసుకునే అంత టైం కూడా ఇవ్వకుండా ఈ విధంగా డిమాలిష్ చేయటం అనేది చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి అని తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇటీవల కాలంలో ఒక దగ్గర ఈ సంఘటన జరిగినప్పుడు ఆ బుల్డోజర్స్ అన్నిటిని కూడా ఈ చిరు వ్యాపారస్తులు ఏకంగా సంఘటితంగా వ్యతిరేకించి వెనక్కి పంపించిన సంఘటన కూడా జరిగింది. ఇటువంటి విషయాల్లో ప్రజలకి మరీ విధంగా నిరుపేదలకి మరీ ముఖ్యంగా ఇటువంటి చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనోపాధి బతుకు తెరువు చూసుకుంటున్నటువంటి పేదలకి అండగా నిలవాల్సింది ప్రభుత్వమే కదా. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధి చూపించాల్సింది ప్రభుత్వమే కదా. ఆ విషయాన్ని ముందుగా ప్లాన్ చేసుకొని వాళ్ళని రీలొకేట్ చేసి అప్పుడు కదా కూల్చాలి అనేదే నా ఆవేదన. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత? ఇది ఎంతవరకు సరి అయిన చర్య, డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటే బాగుంటుండే అనేది అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.